నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ, మనం బిఫోర్ వీడియోలో ఈ సర్పదోషం అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం కదా. ఒకవేళ ఈ సర్పదోషం అనేది మన జాతకంలో ఉన్నట్టయితే ఎలాంటి బాధలు అనేది వీళ్ళు అనుభవిస్తారమ్మా? అంటే ఈ స్పెసిఫిక్గా ఈ బాధలు మనకు వస్తాయి అని ముందుగానే మనం ఎలా గ్రహించవచ్చమ్మా? ముందుగానే గ్రహించడం అంటే, ఇప్పుడు ఎవరైనా జీవితంలో ప్రతి మనిషి అందరూ బాగుండాలి, అన్ని పనుల్లోనూ అన్ని వ్యవహారాల్లోనూ మనం ముందుకు సాగాలి, మన పిల్లా పాప బాగుండాలి, రైతు అయితే పంట బాగుండాలి, అందరూ బాగుండాలనే కోరుకుంటారు. కానీ మన జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి కొన్ని. ఎట్లా అంటే అమ్మ, ఈ సర్పదోషాలు కానీ ఏదన్నా ఉన్నాయంటే మనం చాలా వరకు గ్రహించుకోవచ్చు. ఇప్పుడు తరతరాల మించి వచ్చే దారిద్ర్య బాధ, ఇప్పుడు ఆ తరంలో కాదు, ఇప్పుడు 2-3 తరాల మించి దారిద్ర్య బాధను అనుభవిస్తూ ఉంటాం. ఎంత సంపాదించినా, ఎంతమంది సంపాదించినా కూడా ధనం నిలబడదు. మరి ఒక తరంలో కాకపోయినా ఒక తరంలో అయినా పిల్లలు చదువుకుని, వాళ్ళు ఉన్నత చదువులు చదువుకుని పైకి వచ్చి వాళ్ళైనా సంపాదన పరులయ్యి కాస్త లక్షాధికారులైనా కావాలిగా, కోటీశ్వర్లు కాకపోయినా. కానీ అదే దారిద్ర్య బాధను అనుభవిస్తూనే ఉంటారు తరతరాలుగా. ఎవరు ఇది కావాలని చేసుకునేది కాదు. అట్లాగే సంతానలే, పిల్లలు పుట్టకపోవటం అనేది కూడా మన సర్పదోషాల కిందే పండుగల్లోకి తీసుకోవాలి. పిల్లలు అసలు పుట్టకపోవటం గురించి కాదు, పిల్లలు ఎవరన్నా పుట్టినా బుద్ధిమాందల్యంతో అంగవైకల్యంతో పుట్టడం, అట్లాగే గర్భస్రావాలు అవ్వటం, ఇట్లాంటివి కూడా సమస్యలు మన సర్పదోషాల కిందే పరిగణలోకి తీసుకోవాలి. అదే రైతు అనుకోండి, పంట చుట్టుపక్కల చాలా వాళ్ళందరికీ బాగా పండుతుంది, తన చేలో పంట బాగా పండదు. అది కూడా పంట, మరి తను అందరితో పాటే కష్టపడుతున్నాడు, తను పంట వేసుకుంటున్నాడు, తను బాగుండాలనుకుంటాడు. కానీ ఆకస్మికంగా ఏదో చీడపీడలు వచ్చి తన చేలో పంట నాశనం అయిపోవటం జరుగుతుంది. అది కూడా మనం చేతికి రాకపోవటం, కష్టం అనేది ఫలించకపోవటం అన్నమాట. ఇది కూడా తీసుకోవాలి. తర్వాత భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం, అన్యోన్యంగా దాంపత్యం చేయకపోవటం, సఖ్యత లేకపోవటం, ఇది కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా పెద్ద సమస్యే కదమ్మా. వాళ్ళు బాగుంటేనే కదా అందరూ సంతోషించేది. తర్వాత ఏంటంటే ఆడపిల్లలకి వివాహాలు అవుతాయి, అయినా కూడా వాళ్ళు పుట్టింట్లోనే ఉండిపోవటం. ఇప్పుడు ఈ తరంలోనా కాదు, మంచిగా చేస్తారు, పెళ్లి పేరంట మంచిగా చేస్తారు, మంచి సుమంధవని ఎంచి చేస్తారు, అన్నీ బాగుంటాయి. కానీ ఆడపిల్లలు సంసారాలకి అత్తారిళ్ళకి వెళ్ళరు, భర్తలతో కాపురం చేయరు. చాలామంది ఎక్కువగా ఈ సమస్యతో బాధపడేవాళ్ళు. దీనివల్ల ఏంటంటే కుటుంబంలో అటు అత్తమామ, అటు కుటుంబ సభ్యులు, ఇటు తల్లిదండ్రి, ఇటు సభ్యులు, వ్యక్తిగతంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా సఫర్ అవుతూ ఉంటారు. కాటి కారణాలు ఏంటంటే చెప్పలేము. అందరు బాగుండాలని అనుకుంటారు, వీళ్ళు కూడా బాగుండాలని అనుకుంటారు. ఏదో కారణం చేత మీకు అన్నీ బాగున్నా కూడా చాలామంది ఈ మధ్య దుబాయ్ అని అక్కడికని ఉద్యోగాలు, ఇప్పుడు పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎక్కువ శాతం ఆడవాళ్ళందరినీ ఇక్కడ వదిలేసి వాళ్ళు ఉద్యోగాలకని విదేశాలు వెళ్ళటం అనేది, దుబాయ్ లాంటి దేశాలు. మరి 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఆ దంపతులు కలిసి కాపురం చేసింది లేదు, ఒక చోట ఉన్నది లేదు. ఆ రకంగా ఒక రకంగా చూసుకుందాం. అసలు ఏ కారణాలు లేకుండా ఇక్కడైనా పుట్టింట్లో ఉండిపోయిన ఆడపిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. అట్లా ఉన్న వాళ్ళకు కూడా అదృష్టవశాత్తు ఒకళ్ళ 2 సంతానం ఉంటారండి. ఆ సంతానం పుట్టిన తర్వాత కూడా వీళ్ళు కలిసి కాపురం చేయరు, ఒక చోట ఉండరు. ఇది కూడా చాలా బాధాకర తగ్గ విషయం. చాలా మంది ఇళ్లలో ఈ సమస్య ఉంది. ఎవరు కారణం అంటే ఎవరేం చెప్పగలరు కదా. ఇట్లాంటి రకరకాల సమస్యలు ఉన్నాయమ్మా. తర్వాత పిల్లలు ఎవరైనా మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ బాగా వాళ్ళు చదువుకోవాలని ఉంటుంది, కానీ చదువులో ముందుకు కొనసాగలేరు, చదవలేకపోతారు. పాప వాళ్ళు చదువుకోవాలని ఉంటుంది, బుద్ధి చదువు మీద నిలబడదు. సరే, చదువుకున్న తర్వాత ఎవరికైనా ఉన్నత ఉద్యోగాలు రావాలని ఉంటుంది. ఇంత చదువులు చదువుకున్న తర్వాత కూడా ఉన్నత ఉద్యోగాలు రాకపోవడం, ఇది కూడా చాలా పెద్ద సమస్య. సరే, వ్యాపారవేత్తలు ఎవరైనా అయితే ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకుంటారు, ఉద్యోగాలు కాదు వ్యాపారం చేద్దాం అని అనుకుంటారు. ఏ వ్యాపారం చేయాలని వాళ్ళు పెట్టుబడి పెట్టి ముందుకెళ్ళినా కూడా ఆ వ్యాపారంలో ముందుకు రాలేకపోవటం, ధన నష్టం ఇట్లా జరుగుతూ ఉంటుంది. విపరీతమైన ధన నష్టం జరుగుతుంది. కోటాన కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారే ధన నష్టం జరిగి కిందకు పడిపోయిన వాళ్ళు బోళ్ళంతమంది ఉన్నారు. చూడండి, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి అని అంటారు కదా, అట్లాంటి సన్నివేశాలు జరగటం.
అట్లా సన్నివేశాలు జరిగి అతలాకుతలమైన వాళ్ళు బోళ్ళంత మంది ఉన్నారు. తర్వాత అనవసరంగా అప్పులు చేయాల్సి రావటం జీవితంలో కారణం ఉండదు. ఏదో అనారోగ్య పరిస్థితులు, ఏదో విపరీతమైన సమస్యలు మనకు వచ్చినప్పుడు తప్పకుండా అప్పు చేయాల్సి వస్తుంది. అప్పు చేయాల్సి రావటం. ఇంకొక కోణం నుంచి మనం చూసుకుంటే ఎవరికైనా మనం డబ్బులు అప్పిస్తాం నమ్మి, స్నేహితుడను బంధువులను, ఏదో వ్యాపారం చేసుకుంటామను, లేకపోతే పిల్లాడి పెళ్ళను, లేకపోతే చదువులను, ఏదో మనం వాళ్ళు అడుగుతున్నారు కదా ఇద్దామన్న ఇదితో మనం ఇస్తాం. ఆ డబ్బు రాదు. మనం ఎవరికైనా డబ్బులు ఇస్తే డబ్బులు తిరిగి రావు. అది కూడా మనకి దోషం. నాకు తెలిసి చాలా మంది నా దగ్గరికి వచ్చి చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. కోటాను కోట్లు ఇచ్చి మోసపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అసలు ఎలా ఇచ్చారో నాకు అర్థం కాదు. వాళ్ళు బాధపడుతూ ఉంటే ఏంటండి ఎంత 2 కోట్లు ఇచ్చాం 3 కోట్లు ఇచ్చాం అని ఇట్లా చెప్పిన వాళ్ళు నాకు చాలా మంది ఉన్నారు. వాడు ఇంకా రావు. వాడు చాలా బాధపడి సఫర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇట్లాంటి కుటుంబంలో తర్వాత కుటుంబ సభ్యులు 4-5 ఉన్నారనుకోండి, వాళ్ళల్లో వాళ్ళు కిచకిచలా పోట్లాడుకుంటూ ఉంటారు. కారణం ఒకరికొకరు పడదు. తండ్రి అంటే కొడుకు పడదు, కొడుకు అంటే తండ్రికి పడదు, తల్లి అంటే ఆ పిల్లకు పడదు. చిన్నవాళ్ళు ఎవరైనా కుటుంబ సభ్యులు ఉంటే పెద్దవాళ్ళని వ్యతిరేక భావంతో చూడటం, ఏది చెప్పినా వినకపోవడం. పెద్దవాళ్ళు ఏం చెప్పినా పిల్లలు వినరు, పిల్లలు ఏదైనా చెప్తే పెద్దవాళ్ళు కుటుంబ సభ్యుల మధ్య పడకపోవడం. ఇది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ అమ్మా అందరూ బాగుండాలనుకుంటాం, అందరూ సుఖంగా ఉండాలి, మంచి ఉద్యోగాలు చేసుకోవాలి, మంచి పొజిషన్లో ఉండాలి, మంచి చదువులు చదువుకోవాలనుకుంటాం, పంట మనకి బాగా పండాలనుకుంటాం. కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఒక పెద్ద ప్రశ్న. కాబట్టి ఇట్లాంటి సమస్యలు ఏవైనా ఉన్నా మీరు వీటిని పరిగణలోకి తీసుకోండి. అసలు ఎందుకు జరుగుతున్నాయి, మనకి ఏ కారణం చేత జరుగుతున్నాయి, ఇవేమన్నా పెద్దల నుంచి వచ్చిన శాపాలా, లేకపోతే మనకి జాతకరీత్యా ఏమన్నా మనకి నీళ్ళలు ఇట్లా వెంటబడుతున్నాయా? మరి ఒక తరంలోనే కాదు, 2 తరాలు 3 తరాలు ఎన్ని తరాలు ఉన్నా కూడా ఇట్టాగే. ఇంకొక సమస్య ఏంటంటే మంచి ఆరోగ్యంతో ఉన్నవాళ్ళు, ఎటువంటి అనారోగ్య సమస్యలు లేని వాళ్ళు కూడా తరతరాల నుంచి 40 ఏళ్ళకి 50 ఏళ్ళకే చనిపోవటం. ఇంట్లో మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ అకాల మరణం చెందటం, పిట్టలు రాలినట్టు రాలుతారు. కారణం ఏంటో తెలియదు, ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత ఇది పెద్ద సమస్య అండి, చాలా మంది ఇళ్లలో ఉంది. యాక్సిడెంట్ల వల్ల కానీ, లేకపోతే కూర్చుని వాళ్ళు కూర్చున్నట్టు మాట్లాడుతూ కానీ, ఏ కారణం చేతైనా సరే ఆకస్మిక మరణాలు ఇంట్లో జరగటం. యాక్సిడెంట్లు కూడా మీరు కొన్ని మీరు వినే ఉంటారు. 2-3 తరాల్లో కూడా యాక్సిడెంట్లు అయిపోయిన వాళ్ళు చాలా మంది కదా. కొంతమంది కుటుంబ సభ్యులు మొత్తం కుటుంబంలో 3-4 ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా మరణాలు పొందటం. ఇంకొక సమస్య ఏంటంటే పెద్దది, ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన. ఎంత పెద్దవాళ్ళు, నేను చాలా మీరు కూడా వినే ఉంటారు, 60-70 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఆత్మహత్య చేసుకోవటం ఏంటమ్మా? వాళ్ళకి ఆ టైం అంత వయసు వచ్చి జీవితం అంతా చివరికి వచ్చేసారు, ఆ టైంలో కూడా వాళ్ళకి ఆత్మహత్య చేసుకోవాలన్న బుద్ధి పుట్టడం. అలా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు బోళ్ళంత మంది ఉన్నారు. మనం చాలా విషయాలు వినే ఉంటాం కదా. మరి ఇది కూడా తప్పిదమే కదా. ఇవన్నీ రకరకాలుగా మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇంకోటి ఏంటంటే యాక్సిడెంట్ల వల్ల ఏదైనా అవయవ లోపం జరగటం. ఒక్కోసారి మనం అనుకోనట్టు అవయవ లోపం, కాలో చెయ్యో కన్నో ఏదో ఒకటి పోతూ ఉంటాయి. ఇవన్నీ రావుకు సంబంధించిన దోషాలుగా మనం పరిగణలోకి తీసుకుని జ్యోతిష పండితులు చెప్తూ ఉంటారు. కాబట్టి ఎవరైనా సరే ఏ ఈతి బాధలతో బాధపడుతున్నా సరే, పడుతున్నాం కదా అని మీరు గుర్తించుకోకుండా అలాగే ఉంటే సమస్యలు విపరీతంగా ఉంటూ ఉంటాయి. అట్లాగే తెలియబడిన వ్యాధులు, కొన్ని ఏమైనా జ్వరాలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, చర్మ వ్యాధి సమస్యలు కానీ ఎలా ఉంటాయంటే, ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా, ఏ జాతకుడి దగ్గరికి వెళ్ళినా అది అందదు. సమస్య అనేది ఏంటని వాళ్ళు చెప్పలేరు, ఇది అని రోగ నిర్ధారణ చేయలేరు. ఇది కూడా మనం సర్ప సంబంధిత దోషాల కింద మనం పరిగణలోకి తీసుకోవాలి. చాలా ఇవన్నీ మీరు ఆలోచించుకుని మీకు మీరు ఎవరైనా సలహాలు సూచనలు తీసుకుని తగిన పరిహారాలు చేసుకోవటం అనేది చాలా మంచిదమ్మా. అమ్మ, నాకు ఒక సందేహం. ఇప్పుడు మనం సర్పదోషం అనేది తరతరాలుగా వస్తుందని చెప్పారు కదా, అంటే ఒక తరంలో వాళ్ళు చేశారు, అంటే వాళ్ళు చేసింది తర్వాత జనరేషన్లో వాళ్ళ పిల్లలకి ఏమైనా వర్తిస్తుందా అమ్మ అలాగా? అందుకే కదమ్మా అంటారు,
పెద్దలు చేసిన తప్పులు పిల్లలకు కూడా అవి శిక్షలై పడతాయి అని మనకి చెప్తున్నారు. అవును. మరి వీళ్ళేం తప్పిదాలు చేయలేదు కదా, మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ సమస్యలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? కాబట్టి తప్పకుండా ఇవి మనం పరిగణలోకి తీసుకోవాలి ఈ మాటని. అంటే పెద్దలు చేసిన తప్పులు పిల్లలకు కూడా తప్పకుండా వర్తిస్తాయి. ఎందుకంటే అండి కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆడపిల్లలకి చిన్నప్పుడే వివాహాలు చేసేవాళ్ళు. 11వ ఏట 12వ ఏట, అంటే ఒక 80 ఏళ్ల క్రితం కూడా అలాగే వివాహాలు జరిగినాయి, మగపిల్లలకి కానీ ఆడపిల్లలకి కానీ. ఆడపిల్లల్ని మరీ దారుణంగా ఈ 8 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లల్ని 30 ఏళ్ల యువకుడికి ఇచ్చి చేసేవాళ్ళు. ఇచ్చి చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే అప్పుడు ఈ కలరా మసూచి లాంటి వ్యాధులు కూడా ఎక్కువ, ఈ టైఫాయిడ్ జ్వరాలు ఇవన్నీ కూడా. ఏదన్నా ఇచ్చి చేసిన యువకుడు అకాల మరణం పొందితే ఈ పిల్ల పుష్పావతైకం ముందే భర్త లేకుండా ఇంట్లో ఉండిపోయేది. ఇంట్లో ఉండిపోయినప్పుడు ఈ ఖాళీగా ఉన్న ఈ అమ్మాయిని, భర్త చనిపోయిన అమ్మాయిని పని కింద ఇంట్లో ఉపయోగించుకునేవాడు. ఉమ్మడి కుటుంబాలు, సంసారాలు. అప్పుడు ఇంత సకల వసతులు సదుపాయాలు ఏమీ లేవు కదమ్మా. బొడ్లు కూడా ఏ పూటకు ఆ పూటకు దంచుకుని ఎసరు పెట్టుకుని అన్నం వండుకునే వాళ్ళని మా అమ్మ వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. అప్పుడు ఈ మిల్లులు లేవు, వసతులు లేవు. కారాల దగ్గర నుంచి ఒడ్లు దగ్గర నుంచి అందరూ దంచుకోవటమే. అప్పుడు ఈ పళ్ళన్నీ బియ్యాలు విసరటం కానీ, రవ్వలు విసరటం, పిండ్లు విసరటం, పసుపులు కొట్టడాలు, కారాలు కొట్టడాలు, ఈ సకల పనులు గ్రామంలో కానీ సిటీలలో కానీ ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు వసతి సదుపాయాలు వచ్చిన తర్వాత అన్ని మిల్లులు వచ్చినాయి కాబట్టి ఎవరి మీద అంత భారం పట్టాలి. అప్పుడు వీళ్ళని వినియోగించేవాళ్ళు. వినియోగిస్తే వయసు చిన్నది, పరిపక్వత లేదు, అంత ఆలోచన విధానం లేదు వాళ్ళకి. ఇప్పుడు ఈ మీడియాలు ఆలోచనలు ఇవన్నీ లేవు వాళ్ళకి. ఆ ఇల్లే వాళ్ళకి సమస్తం. కాబట్టి వాళ్ళకి అది చేసి కానీ ఒక రకంగా రాచినం పని కూడా పెట్టేవాళ్ళు. అది ఇది అని, నువ్వు పని సరిగ్గా చేయలేదు అది. తర్వాత తనకి వయసు రీత్యా ఉన్న కొన్ని కోరికలు కానీ అవి ఉంటాయి కదమ్మా సహజంగా. తను మంచి చీర కట్టుకోవాలి, పూలు పెట్టుకోవాలి, భర్తతో ఉండాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. అట్లాంటి విషయంలో కూడా వాళ్ళు మనసు నొచ్చుకుని మాకు మళ్ళీనే మీ పిల్లలకు కూడా ఈ పరిస్థితి ఎప్పుడు వస్తుందని శాపాలు పెట్టిన వాళ్ళు బోళ్ళంతమంది ఉన్నారు. మా అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు వీళ్ళందరూ ఇట్లా తిట్టేవాళ్ళు. ఆ శాపాలే ఇప్పుడు వాళ్ళకు తగులుతున్నాయి, అకారణంగా మీరు కూడా బాధపడుతున్నారు అని చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు పెద్దవాళ్ళు కదమ్మా. కాబట్టి ఇవన్నీ కూడా మనం పరిగణలో తీసుకుంటే ఆ శాపాలు కూడా తగులుతాయండి. కొంతమందికి ఆడపిల్లలకి ఆస్తులు ఇస్తామని, అంటే పసుపు కుంకం కింద కానీ దేని కింద కానీ ఆస్తులు ఇస్తామని ఎగ్గొట్టిన వాళ్ళు బోళ్ళంతమంది ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఊరుకుంటారా అమ్మా? మాకు ఇస్తామన్నారు ఇవ్వలేదని వాళ్ళు మనసు నొచ్చుకొని మనసులో అయినా ఎక్కడైనా తిడతారు కదా. అది కూడా మనకి ఈ దోషం కిందే పరిగణలో, అంటే సర్పదోషాల కింద కాకుండా వ్యక్తిగత దోషాలు కూడా మనకి ఇట్లా కొన్ని శాపాలు అంటారు, అవి తగులుతూ ఉంటాయి. ఏదైనా దేవతామూర్తుల్ని విగ్రహారాధనలు ఇవన్నీ మనం మర్చిపోయినా చేయకపోయినా కూడా అవి మనకి దైవ దోషాలుగా అట్టా తగులుతాయి. ఏదైనా గురువుల్ని సరిగ్గా మనం పూజించకపోయినా, వాళ్ళని ఏమన్నా గురునింద చేసినా కూడా అవి కూడా మనకి శాపాల కింద పరిగణలోకి తీసుకోవటం వస్తుంది. ఇది కాకుండా ఎవరైనా తల్లి తండ్రిని హింస పెడితే, బాధ పెడితే, వాళ్ళకి తిండి బట్ట అనేవి చూడకపోయినా వాళ్ళ ఆదరణ ఏం అవసరం లేదు. తిన్నావా తినలేదన్న కూడా పలకరించట్లేదండి ఇప్పుడు తల్లిదండ్రిని. మరి అంత దారుణంగా ఉన్నాయి. అప్పుడు మరి అంత అన్న తల్లి తండ్రి మిమ్మల్ని నవమాసాలు మోచి పెంచి విద్యాబుద్ధులు చెప్పించి ఇంత ప్రయోజకులను చేసిన తర్వాత మీరు కనీసం తిన్నావా తినలేదా అన్న పలకరించకపోతే వాళ్ళు ఎంత తల్లిదండ్రిని వాళ్ళ మనసు నొచ్చుకుంటుంది కదా. ఎప్పుడో అప్పుడు కండనీళ్ళు పెడతారు కదా, ఏదో ఒక మాట, ఎంత కోపంలో అయినా ఒక తిట్టైనా తిడతారు కదా. మనుషులం మనం, దేవతలవేంగా తిడతారు కదా. అవి కూడా మనకి శాపాలుగా తగిలే అవకాశం ఉందమ్మా. కాబట్టి ఇన్ని రకాలుగా మనం ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకోవాలి. మనం బాధపడుతున్నామంటే ఏదో కారణం ఉంది కాబట్టి దాన్ని సరి చేసుకునే మార్గాన్ని మనం ఆలోచించాలి. ఎవరైనా సరే తల్లిదండ్రిని ముందు జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఇంకొక విషయం ఉంది, పితృకార్యాలు చేయకపోతే. ఇప్పుడు మనకి చనిపోయిన పెద్దలు ఉంటారు కదా, 3 తరాలకి పితృకార్యాలు అనేవి మనం ఆచరించాలి. అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ 13 రోజులు ఒక వంశారాచారం బట్టి 15 రోజులు కానీ ఆ కర్మకాండలు
కార్యక్రమాలు ఉంటాయి, అవి చెయ్యాలి యథావిధిగా. తర్వాత మన సంవత్సరానికి తద్దినాలు అంటారు, సరే సంవత్సరికం అంటారు, అవి పెట్టాలి. ఆ సంవత్సరిక కార్యక్రమాలు అవి అయిన తర్వాత ప్రతి సంవత్సరం వాళ్ళు చనిపోయిన తిథికి మనం పితృకార్యం చేస్తాం కదా. వాళ్ళ కులాచారం వంశాచారాన్ని బట్టి మీరు ఏ పద్ధతుల్లో చేస్తారో పెద్దవాళ్ళకి, అది చేయకపోయినా అది మానేసినా కూడా పితృదేవతల శాపాలు అంటారు. ఆ పితృదేవతల శాపాల వల్ల ఏం జరుగుతుంది, ఇంట్లో సంతానం ఉంటుంది. వాళ్ళు ఆశీర్వదిస్తారు పితృకార్యం చేయటం వల్ల, మా వంశం చల్లగా ఉండాలి పిల్లా పాపలతో అని. దానివల్ల ఏమవుతుంటే సంతానం ఉండదు, గర్భస్రావాలు ఎక్కువ అవ్వటం, లేకపోతే వికలాంగులైన పిల్లలు పుట్టడం పితృశాపాల వల్ల జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఒకటి కాదండి, మనిషి జీవితాన్ని అన్ని రకాలుగా అన్ని కోణాలుగా మనం ఆలోచించుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి, మరిన్ని మీరు ఏది అడిగినా కూడా నేను చెప్తాను. చాలా చక్కగా చెప్పారమ్మా, థ్యాంక్ యూ సో మచ్.